కూడా పీకలేరు అని చెప్పి సవాల్ విసురుతున్నారు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్? ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళటమే 2.0. ఇప్పుడు మొన్నటి వరకు ఏదో కొద్దిగా పిచ్చి ఉంది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ వర్షన్ లో. సెకండ్ వర్షన్ ఏంటంటే పిచ్చి పరాకాష్ఠ. ఇప్పుడు దేనికి ఏ రకంగా అండి? ఇప్పుడు మొదటి 6 నెలల్లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని బతికించినందుకు మమ్మల్ని గద్దె దింపుతారు రేపు. 12,000 కోట్ల రూపాయలతో ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? దానికి ఉన్నటువంటి భూములను తెగనమ్మేయండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి, దానికి ఉన్నటువంటి ఆస్తులన్నీ లాగేసుకోండి అని చెప్పాడు. మేము దాన్ని నిలబెట్టాం. విశాఖ రైల్వే జోన్ తీసుకొచ్చాం. పోలవరం ప్రాజెక్ట్ ని మళ్ళీ పరుగులు పెట్టిస్తున్నాం. అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నాం. టంచన్గా 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లని మళ్ళీ తిరిగి ప్రారంభించి పేదవాడికి అన్నం పెడుతున్నాం. ఇవాళ వృద్ధుల పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచి 1వ తారీఖు కాదు, ఒక రోజు ముందే, అవసరమైతే ఒక రోజు ముందు పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి ఇస్తూ ఉన్నాం పేదల కోసం అని చెప్పి. ప్రతి నెల ఒక రోజుని కేటాయిస్తున్నాం. అదేంటి సార్ అసలు మీ సూపర్ 6 సూపర్ ఫెయిల్యూర్ కదా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మొదటి 6 నెలల కాలంలోనే 6.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. 2.5 లక్షల ఉద్యోగాలు మేము సృష్టించాం. ఇవన్నీ చేస్తున్నందుకు రేపు మమ్మల్ని గద్దె దింపేసి మళ్ళీ ఆ సైకో పరిపాలన తెచ్చుకుంటారా? మరి ఏంటి 30 సంవత్సరాల కాన్ఫిడెన్స్ దేనికి? అదే గతంలో కూడా 30 ఇయర్స్ అన్నాడు, ఏమైపోయాడు? మొన్న కూడా వై నాట్ 175 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నాడు, 11కి పడిపోయాడు. సరే మీ టార్గెట్ ఎంతండి? మీరెన్ని సంవత్సరాలు? మీకు ఏమైనా ఉందా సార్? ఇప్పుడు మేము ప్రజలు కోరుకున్నంత కాలం, ప్రజలకు మేము మంచి చేసినంత కాలం ప్రజలు ఆశీర్వదిస్తారు. మేము ఆయనలాగా 30 ఇయర్స్ 40 ఇయర్స్ అని మేము ఏ రోజు మాట్లాడాం. ఇది మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్తూ ఉన్నాం. ప్రజల యొక్క ప్రేమను చూరుకునే విధంగా, ప్రజల యొక్క మద్దతుని చూరుకునే విధంగా మంచి పనులు చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని ముందు తీసుకెళ్తూ వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మా పట్ల ఉండే విధంగా పరిపాలన చేస్తాం. ఆయనలాగా 30 ఇయర్స్ 40 ఇయర్స్. మేము విజన్ 2047, మాది విజన్ 2047. అది ఇంకా ఎక్కువ కదండి. మేము అంటే విజన్ 2047 ని సాకారం చేసుకునే విధంగా పరిపాలన చేస్తాం. ఓకే, అది మేము చెప్పేది. అంతేనా? 47 వరకు మీరే ఉంటారా? ఇప్పుడు అది ఆ రకంగా ముందుకు వెళ్ళాలన్నది మా ఆలోచన. ఆ విజన్ డాక్యుమెంట్ ఆధారంగా మేము పరిపాలన చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ఏంటి 2047 అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళండి. అది మనం పూర్తి చేసుకునే సందర్భానికి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలపాలి, రాష్ట్రాన్ని దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్నది మోడీ నాయుడు గారి యొక్క ఆలోచన. ఇద్దరు డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఆకాంక్ష. ఆ దిశగా ముందుకు వెళ్తాం. కాబట్టి ఇందిరా శోభన్ గారు ఆవిడ మీరు మంచి కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో పనిచేసేటటువంటి నాయకురాలు, మీరంటే మా అందరికీ గౌరవం. కాబట్టి మేము చెప్పేది కూడా ఒకటే, ఏంటంటే మీలో ఉన్నటువంటి లోపాలని సరి చేసుకోండి. ఏదో ఊరికనే విమర్శ చేయాలని కాదు, ఉన్నటువంటి పరిస్థితులు చెప్తున్నాం. మేము దేశంలో మేము కోరుకునేది ఒకటే వర్మ గారు, ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని కూడా మేము కోరుకుంటాం. ఎప్పుడు అసలు ప్రతిపక్షమే ఉండకూడదు, ఏ పార్టీ ఉండకూడదని. మేము ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర కూడా అవసరం. కాబట్టి నిర్మాణాత్మకంగా జగన్ గారిని అసెంబ్లీకి రప్పిస్తున్నారా పట్టాభి గారు? ఆ ఇన్ఫర్మేషన్ అని వచ్చిందా? ఏంటి వర్మ గారు? జగన్ గారిని రప్పిస్తున్నారు అసెంబ్లీకి? ఇప్పుడు ఆయన పిల్లిలాగా తోక ముడిచి పారిపోతా ఉంటే ఇంకా మేము రప్పించేది ఏంటండి? ఆయనకి అసలు ఆ ధైర్యం ఎక్కడిది, ఆ సాహసం ఎక్కడిది? ఓకే, చూద్దాం రవికిరణ్ గారు. చూద్దాం రవికిరణ్ గారు. నార్త్ లో పప్పులు ఉడికినట్టుగా సౌత్ లో అస్సలు ఉడకవు, ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు అంటున్నారు సార్. వర్మ గారు, ప్రజాస్వామ్యంలో దండయాత్రలో ఉండవండి, దండం పెట్టి సేవ చేసే భాగ్యం కలిగించండి అని రిక్వెస్ట్ చేసేదే ఉంటది ప్రజాస్వామ్యంలో. అలాగే ప్రతి 5 సంవత్సరాలకి ప్రజాస్వామ్యంలో ప్రజల ముందుకు వెళ్ళాలి. ఏ పార్టీ కన్నా ఏ కూటమి కన్నా 5 ఏళ్ళే మ్యాండేట్. 5 ఏళ్ళు ఎండింగ్ తర్వాత మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకుని ప్రజల ముందుకు వెళ్ళాలి. ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తే